ఒక ఊర్లో మగవాళ్లంతా యుద్ధానికి వెళ్లిపోవడం వల్ల ఆ ఊర్లో ఉన్న ఆడవాళ్లు వాళ్ల కోరికల్ని కంట్రోల్ చేసుకోలేకపోయేవారు. ఇన్నాళ్లు వీళ్లు ఎవరినైతే మగతనం లేదని ఎగతాళి చేశారో చివరికి తమ కోరికలు తీర్చుకోడానికి అతని వెంటే పడాల్సి వచ్చింది. ఎందుకంటే అతని లైఫ్లో అనుకోకుండా ఒక మిరాకిల్ జరగడం వల్ల కేవలం ఆ ఊర్లో ఆడవాళ్లనే కాదు, అవసరమైతే గెలాక్సీలో ఉన్న ఫీమేల్స్ అందరినీ సాటిస్ఫై చేయగలిగేంత పెద్ద అంగాన్ని అతను పొందుతాడు. మరి ఆ తర్వాత ఏమైంది? ఈ విషయానికి ఆ ఊర్లో ఉన్న మగవాళ్లకి తెలిసాక చివరికి ఏం చేశారు తెలిసాలంటే ఈ మూవీ ఫుల్ స్టోరీ చూడాల్సిందే. మూవీ ఓపెనింగ్ సీన్ కి వస్తే ఒక మహిళ ఫుల్గా డ్రింక్ చేసి ఆ ఊరి గ్రామ దేవత బొమ్మ ముందు ఆవేదనగా మాట్లాడుతుంది. ఒక రకంగా తిడుతూ, నా భర్త చనిపోయి చాలా ఏళ్లైపోయింది, ఎన్నేళ్లు నేను ఇలా కోరికలు చంపుకొని బతకాలి అని కోపంగా ఆ విగ్రహం మీదకు ఒక రాయిని విసురుతుంది. దాంతో ఆ రాయి తగిలి ఆ విగ్రహానికి ఉన్న ముక్కు విరిగిపోతుంది. మొదట అది ముక్కులాగే కనిపించినప్పటికీ ఆకాశంలో ఒక మెరుపు మెరుస్తూ హఠాత్తుగా అది లేచి నిల్చొని చూడడానికి మగవారి అంగంలా కనబడుతుంది. దాన్ని అలా టచ్ చేయగానే కొంతమంది నగ్నంగా ఉన్న మగవాళ్లు చెట్ల మధ్య నుంచి వచ్చి రాత్రంతా ఆమె కోరికలు తీర్చేసి వెళ్తారు. మరుసటి రోజు ఆ మహిళ జరిగినదంతా ఆ ఊరి పెద్దకు చెబుతుంది. అప్పుడు ఆ ఊరి పెద్ద నవ్వుకుంటూ తాను కూడా ఆ ముక్కుని టచ్ చేస్తాడు. చేయగానే మళ్లీ దానికి పవర్ ఆన్ అవుతుంది. రాత్రి వచ్చిన మగవాళ్లే మళ్లీ అక్కడికి వచ్చి వీళ్లతో కూడా చేయాల్సింది చేసి వెళ్లిపోతారు. దాంతో ఆ ఊరి పెద్ద భయపడి మళ్లీ అలా జరగకుండా ఉండడానికి దాన్ని రోడ్డు మీదకు విసిరేస్తాడు. అదొక మహిళకు దొరకడంతో ఆమె దాని ఆకారం చూడడానికి ఏదో బాగుంది అనుకుని దాన్ని తన చేతుల్లోకి తీసుకోగానే ఉన్నట్టుండి ఈసారి ఆ నగ్నంగా ఉండే మగవాళ్లు వచ్చి ఆ ఊరు మొత్తాన్ని రౌండప్ చేసేస్తారు. వాళ్లు అలా దొరికిన వాళ్లని దొరికినట్టు లాక్కెళ్లిపోతారు. చివరికి ఒక మాంక్ను కూడా లాక్కెళ్లిపోతారు. పాపం, జంతువులను కూడా వదిలిపెట్టరు. అలా ఊరంతా రచ్చరచ్చ చేసి వెళ్తారు. ఆ రాత్రికి అంతా కామయ్యాక ఆ బొమ్మ ఇలాగే ఉంటే ప్రమాదం అని భావించిన ఆ మాంక్ దాన్ని ఒక వైన్ బాటిల్లో పూడ్చిపెట్టి భూమి లోపల పాతి పెట్టేస్తాడు. ఆ గ్రామంలోని అందరూ ఈ ఇన్సిడెంట్ గురించి మర్చిపోయి దీని గురించి మళ్లీ ఎవరూ మాట్లాడొద్దని ప్రామిస్ చేస్తారు. కొన్ని సంవత్సరాలకి ఇది పూర్తిగా మర్చిపోతారు. కొన్నేళ్ల తర్వాత సీన్ పూర్తిగా మారిపోతుంది. ఆ ఊళ్ళో పెత్తనాలన్నీ ఆడోళ్లే చూసుకుంటూ మగవాళ్లను విపరీతంగా డామినేట్ చేయడం స్టార్ట్ చేస్తారు. ఇంపార్టెంట్ డెసిషన్స్ అన్నీ ఆడోళ్లే తీసుకుంటారు. మగవాళ్లు కేవలం ఇంటి పనులకు మాత్రమే పరిమితం అవుతూ పిల్లల్ని పెంచడం, సంపాదించి తీసుకురావడం, ఇంకా భార్యల్ని సాటిస్ఫై చేయడమే వీళ్ల డ్యూటీగా మారిపోతుంది. అయితే విచిత్రంగా ఆ మగవాళ్లు ఎంత ట్రై చేసినా కూడా వాళ్ల భార్యలను సాటిస్ఫై చేయలేకపోతారు. అలా ఒకరోజు పక్క ఊరు నుంచి కొందరు రౌడీ మూకలు ఈ ఊర్లో డ్రింక్ చేయడానికి వస్తారు. వాళ్ల దగ్గర డబ్బులు లేకుండా డ్రింక్ చేస్తూ పక్క టేబుల్ దగ్గర ఒంటరిగా కూర్చుని ఉన్న ఒక వ్యక్తితో కావాలనే గొడవ పెట్టుకుంటారు. ఈ అమాయకంగా కనిపించే సైలెంట్ పర్సనే ఈ మూవీలో హీరో. వాళ్లు హీరోని ఎంత రెచ్చగొట్టినా మొదట మన హీరో చాలా ఓపిక పడతాడు. కానీ వాళ్లు ఎప్పుడైతే లైన్ క్రాస్ చేస్తారో మన హీరో సింగిల్ హ్యాండ్తోనే వాళ్లని ఫినిష్ చేసి ఇంకా అక్కడి నుంచి వాళ్లను తరిమేస్తాడు. అది చూసిన కొంతమంది ఆడవాళ్లు వీడు వాళ్లనే అంతలా కొట్టాడంటే వీడి బనానా సైజ్ ఇంకెంత పొడుగ్గా ఉండిద్దో అని ఊహించుకుంటారు. కాని ఇంతలో ఆ పక్కన ఉన్న మూసల్ది వాడికి అంత సీన్ లేదు, మీరు అనవసరంగా ఎక్కువ ఊహించుకోకండి అని చెప్పేస్తుంది. ఎందుకంటే ఈమెకు బాగా తెలుసు మన హీరోకి అసలు విషయానికి లేదని. అలాగే ఆమె మన హీరోతో జరిగిన ఒక ఇన్సిడెంట్ను వాళ్లకు ఇలా చెప్తుంది. ఒకరోజు రాత్రి హీరో రైస్ కేక్స్ అమ్ముతూ ఉంటాడు. అప్పుడు ఆ ఓల్డ్ లేడీ హీరోని రైస్ కేక్స్ కావాలని చెప్పి ఇంట్లోకి పిలుస్తుంది. అలా ఇంట్లోకి వెళ్ళాక వాయిస్ వినిపిస్తున్న వైపు వెళ్తాడు. అప్పుడు స్నానం చేస్తున్న ఓల్డ్ లేడీ బాత్రూంలోకి లాగేస్తుంది. ఇంకా అలా ఇంటిమేట్ అవ్వాలని ట్రై చేస్తున్నప్పుడు హీరో వెపన్ చిట్టెలుక సైజులో ఉండడం చూసి షాక్ అవుతుంది. భూతద్దంలో పెట్టి చూస్తే గాని అసలు ఉన్నట్టు కూడా కనబడదు. అలా ఆ రోజు జరిగిన సన్నివేశాన్ని వీళ్లతో చెప్పి నవ్వుతుంటే ఆ మాటలకి హీరో కోపం వచ్చినప్పటికీ తను చెప్పేది కూడా నిజమే కాబట్టి ఇంకా ఆర్గ్యూ చేయలేకపోతాడు. నెక్స్ట్ సీన్లో మనకి హీరో వాళ్ల అన్నయ్యని చూపిస్తూ ఒకరోజు హీరో వాళ్ల అన్నయ్యతో కలిసి లేక్ దగ్గర స్నానం చేయడానికి వెళ్తాడు. అయితే మన హీరోలా కాకుండా వాళ్ల అన్నయ్య చాలా మ్యాన్లీగా కనబడుతూ చూడ్డానికి ఎలాంటి అమ్మాయినైనా సాటిస్ఫై చేయగలిగేలా ఉంటాడు. అలా హీరో వాళ్ల అన్నయ్య స్నానం చేస్తూ ఉన్నప్పుడు అక్కడ కొంతమంది అమ్మాయిలు వచ్చి సీక్రెట్గా అతన్ని చూస్తూ, సరిగ్గా చెప్పాలంటే అతని ప్రైవేట్ పార్ట్ని చూసి మురిసిపోతుంటారు. ఆ అమ్మాయిలకి ఏజ్తో సంబంధం లేకుండా వాళ్లందరికీ ఇతని పైన క్రష్ ఉండిద్ది. వాళ్లు ఎంత టెంప్ట్ చేసినా వాళ్లని అసలు పట్టించుకోడు. ఇక ఆ రోజు నైట్ హీరో ఒక రెస్టారెంట్లో డ్రింక్ చేస్తున్నప్పుడు ముందు కూర్చున్న ఒక వ్యక్తి మన హీరో పైన వచ్చిన రూమర్స్ నిజమో కాదో తెలుసుకోవడానికి కాళ్లతో ఎక్కడ పడితే అక్కడ టచ్ చేస్తూ ఉంటాడు. దాంతో హీరోకి కోపం వచ్చి ముందున్న వస్తువులను పగలగొట్టి మత్తు ఎక్కువై పడిపోతాడు. అప్పుడు హీరో వాళ్ల అన్నయ్య వచ్చి డ్రింక్ చేసి అన్కాన్షియస్గా పడి ఉన్న వాళ్ల తమ్ముడిని భుజాల మీద ఎక్కించుకొని తీసుకువెళ్తాడు. అలా వాళ్లు ఒక వంతెన దగ్గరికి వెళ్లగానే ఆ బ్రిడ్జ్ పైన ఒక అమ్మాయి టాప్ తీసేసి టెంప్టింగ్గా వాళ్ల ముందు డాన్స్ చేస్తూ వాళ్ల పక్కనుండే ఆ వంతెన దాటి వెళ్తుంది. ఒక పక్క అమ్మాయిని చూస్తూ తెలియకుండానే వీళ్ళిద్దరూ నీళ్లలో పడిపోతారు. తనేమో డాన్స్ చేసుకుంటూ వెళ్లిపోతుంది. అయితే వాళ్ళిద్దరి డ్రెస్ తడవడం వల్ల ఆ పక్కన మంట వేసుకుని కూర్చుంటారు. కాని ఆ బ్రదర్స్ మధ్య పెద్దగా ఎఫెక్షన్ ఉన్నట్టు ఏం కనపడదు. ఎందుకంటే ఒకరోజు డబ్బుల కోసం హీరో వాళ్ల అన్నయ్య జనాల మధ్య ఫైర్ యాక్టివిటీ చేస్తూ ఉన్నప్పుడు అనుకోకుండా ఆ ఫైర్
హీరో ప్యాంట్కి అంటుకుపోతుంది. అప్పుడు తెలిసిందేంటంటే మన హీరో బనానా కూడా అందరికిలాగే నార్మల్ సైజులోనే ఉండేది. బట్ టీనేజ్లో ఉన్నప్పుడు ఆ ప్లేస్లో నిప్పు అంటుకున్నప్పుడు వల్ల హీరో వాళ్ల అన్న ఆ మంటను ఆరపడం కోసం ఆ ప్లేస్లో రిపీటెడ్గా తంటాడు. కాని ఎంతకీ మంట ఆరకపోవడంతో చివరికి వాళ్ల తమ్ముడి లైఫ్ని సేవ్ చేయడం కోసం గాలిలోకి ఎగిరి గట్టిగా ఒక కిక్ ఇవ్వగానే దెబ్బకి మంట ఆరిపోతుంది. కాని అదే టైంలో అతని బనానా కూడా పనికిరాకుండా పోద్ది. అప్పటి నుండే హీరో తన స్టామినా పడిపోయిందని వాళ్ల అన్నయ్యతో మాట్లాడటం మానేస్తాడు. అలా వాళ్ళిద్దరి మధ్య మాటలు లేక ఎఫెక్షన్ తగ్గిపోయినా గాని రాత్రి అయ్యేసరికి మాత్రం ఒకళ్ళకి ఒకళ్ళు తోడుండాల్సిందే. ఆ మరుసటి రోజు కొంతమంది మగవాళ్లు లేక్ దగ్గర వెజిటేబుల్స్ క్లీన్ చేస్తున్నప్పుడు వాళ్లు నిన్న రాత్రి డాన్స్ చేసిన ఆ అందమైన అమ్మాయి గురించే మాట్లాడుకుంటుంటారు. అప్పుడే తన పేరు డాలీ అని అండ్ తను రీసెంట్గానే ఈ విలేజ్కి షిఫ్ట్ అయిందని తెలుస్తుంది. అక్కడున్న ఒక పుకారు ఏంటంటే డాలీ ప్రతిరోజు రాత్రి 8 గంటలకి ఆ వంతెన దగ్గర స్నానం చేయడానికి వస్తుందని. అసలే తన అందానికి వీళ్లందరూ మంత్రముగ్ధులు అయిపోయి ఉంటారు కాబట్టి ఆ అమ్మాయి రావడానికి ముందే వీళ్లు ఆ నది దగ్గర స్నానం చేయడానికి వెళ్తారు. అయితే హీరో కూడా వాళ్లతో జాయిన్ అవుతాడు. దాంతో వాళ్లందరూ నవ్వుకొని నువ్వు చూసేది తప్ప చేసేది ఏమీ ఉండదులే అని ఎగతాళి చేస్తారు. అప్పుడే ఆ నీళ్లల్లోకి ఆ అమ్మాయి రావడంతో తన బ్యూటీకి వీళ్లందరూ స్టన్ అయిపోతారు. నీళ్లల్లో తన చెప్పు పోగొట్టుకోవడం గమనించి దాంతో వీళ్లందరూ తనకి హెల్ప్ చేయడానికి ఎగబడతారు. కానీ చివరికి తనే చాలా ఈజీగా తీసుకుంటుంది. మరుసటి రోజు ఆ అమ్మాయి ఇంటి బయట ఒక స్వీట్ బాక్స్ ఉంటుంది. డాలీ అది చూసి చాలా ఆనందంగా ఆ స్వీట్స్ని తిని ఆ స్వీట్స్ని అక్కడ పెట్టిన వాళ్లకి థాంక్స్ చెప్తుంది. కాని ఆ నెక్స్ట్ రోజే అర్థమవుతుంది మన హీరోనే ఆ స్వీట్స్ని అక్కడ పెడుతున్నాడని. అయితే ఈసారి ఆ స్వీట్స్తో పాటు ఒక ఫ్లవర్ కూడా అక్కడ పెట్టేసి వెళ్తాడు. ఆ తర్వాత తను నది దగ్గర స్నానం చేస్తున్నప్పుడు కొంతమంది ఆల్రెడీ పెళ్లైన మగవాళ్లు తనని చూసి అసలు కళ్ళు తిప్పుకోలేకపోతారు. కాని వాళ్ల పిల్లలకు దొరికిపోతారు. అటువైపుగా వెళ్తున్న వాళ్ల భార్యలు అది చూసి అయితే వాళ్ల భర్తల్ని కంట్రోల్లో పెట్టుకునే బదులు మా హస్బెండ్స్నే సెడ్యూస్ చేస్తావా అని వెళ్లి ఆ అమ్మాయిని కొట్టబోతారు. ఆ గొడవ అంతా పక్కనే చెట్లు కొడుతున్న హీరో బ్రదర్ చూసి వాళ్ల దగ్గరికి వెళ్లి ఆ గొడవని ఆపుతాడు. ఇంకా అంతా కామ్ అయ్యాక డాలీ తనని కాపాడినందుకు కృతజ్ఞతతో హీరో వాళ్ల అన్నయ్యకి ఫ్లవర్ ఇచ్చి థాంక్స్ చెప్తుంది. ఆ రోజు రాత్రి హీరో వాళ్ల అన్నయ్య ఇంకొన్ని రోజుల్లో మన ఇంట్లో పెళ్లి జరగబోతుందని వాళ్ల తమ్ముడికి గుడ్ న్యూస్ చెప్తాడు. అది విన్న హీరో ముందు పెళ్లి చేసుకునేది ఎలాగో వాళ్ల అన్నయ్య కాబట్టి ఎవరా పెళ్లి కూతురు అని అడగంగానే బయట ఉన్న డాలీని లోపలికి పిలుస్తాడు. అలా హీరో ప్రేమించిన అమ్మాయి అతనికి వదినగా రాబోతుందని తెలిసి బాధపడుతూ అక్కడి నుంచి వెళ్లిపోతాడు. అదే రోజు రాత్రి ఆ ఊళ్ళో ఉండే ఆ ముసలి మాంగ్ జంతువుల కోసం పెట్టిన ఆ వలలో ఇరుక్కుపోతాడు. అప్పుడే అక్కడికి వచ్చిన హీరో ఆ మాంగ్ని కాపాడతాడు. దాంతో ఆయన ప్రాణాల్ని కాపాడాడని కృతజ్ఞతతో నీకు ఏమైనా సమస్యలు ఉంటే చెప్పు నేను తీరుస్తాను అని చెప్తాడు. అప్పుడు హీరో అతని ప్రాబ్లమ్స్ని చెప్పుకునేసరికి అది విన్న ఆ మాంగ్ ఓసి ఇంతేనా, నీకు ఈ కంట్రీలోనే ఎవరికీ లేనంత పెద్ద బనానాని ఇస్తానని చెప్పి దానికోసం ఇదివరకు మూవీ స్టార్టింగ్లో భూమిలో పాతి పెట్టిన ఆ వైన్ని ఒక చుక్క మాత్రమే తాగమని చెప్తాడు. ఒకవేళ నువ్వు ఒక్క డ్రాప్ కన్నా ఎక్కువ తాగితే అమ్మాయిలు నీ దెబ్బలను భరించలేరు అని చెప్తాడు. కాని మన హీరో మాత్రం అదేం లెక్క చేయకుండా మాంగ్ చెప్పిన ఆ ప్లేస్కి వెళ్లి ఆ వైన్ బాటిల్ని బయటకు తీసి భయపడి ముందు ఒక్క చుక్కే తాగుతాడు. కాని హీరోని ఆ ఊర్లో ఉన్న అమ్మాయిలు ఒకప్పుడు ఎగతాళి చేసి ఉంటారు కదా, ఇప్పుడు ఆ విషయానికి గుర్తొచ్చి బాటిల్ మొత్తాన్ని ఖాళీ చేసేస్తాడు. చివరికి మత్తు ఎక్కువై ఒక రోజంతా నిద్రలోనే గడిపేస్తాడు. మళ్లీ తిరిగి లేచేసరికి చిన్న చిన్న ఇన్సెక్ట్స్ అండ్ ఫీమేల్ మష్రూమ్స్ కూడా మన హీరో మగతనానికి అట్రాక్ట్ అవుతాయి. నెక్స్ట్ డే హీరో లేచి చూసేసరికి ఆ ఊర్లో ఉన్న మగవాళ్లంతా యుద్ధానికి వెళ్లిపోయారని తెలుస్తుంది. కాని ఒక రోజంతా నిద్రలోనే ఉండిపోవడం వల్ల హీరో ఒక్కడే ఆ విలేజ్లో మిగిలిపోవాల్సి వస్తుంది. ఇంకా వాళ్ల అన్నయ్య ఎలాగో లేడు కాబట్టి హీరో ఒక్కడే ఇల్లు చూసుకుంటూ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ డాలీకి తోడుగా ఇంట్లోనే ఉండిపోతాడు. అయితే ఒకరోజు మనోడు వాళ్ళిద్దరికీ కుక్ చేస్తూ ఉన్నప్పుడు డాలీ ఒళ్ళు తెలియకుండా నిద్రపోవడం చూసి హీరోకి కొత్తగా రిపేర్ అయిన అతని బనానాలో వేడి పుట్టి ఫీలింగ్స్ని అసలు కంట్రోల్ చేసుకోలేకపోతాడు. ఇంకా అతని ఫీలింగ్స్ని అదుపులో పెట్టుకోవడం కోసం రాత్రంతా కట్టెలు నరుకుతూ ఉండిపోతాడు. దానికి తగ్గట్టే బాడీలో హీట్ రిలీజ్ అయ్యి నీళ్లు తాగి తాగి ఇంట్లో ఉన్న నీళ్లు కూడా అయిపోతాయి. పక్కనే ఉన్న నదిలో వాటర్ తాగడానికి వెళ్తాడు. కాని అలా తెలియకుండానే ఆ నదిలో ఉన్న వాటర్ అంతా తాగేయడంతో ఎక్స్పెక్ట్ చేసినట్టే అన్ని వాటర్ తాగాక పాస్ వస్తది కాబట్టి ఫ్యాంట్లో నుంచి తన ఆయుధాన్ని బయటకి తీస్తాడు. సరిగ్గా అదే సమయంలో కిందనున్న అడవిలో ఒక యువరాణి వెళ్తున్నప్పుడు సడన్గా అక్కడ మంటలు అంటుకొని వాళ్లందరూ ప్రమాదంలో ఉన్న సమయంలో ఇటువైపు కొండపై నుంచి ఉన్న హీరో పాస్ పోయడం వల్ల అది అక్కడ వర్షంలా కురిసి వాళ్లందరూ ప్రమాదంలో నుంచి బయటపడతారు. కేవలం అంతేకాదు ఆ యూరిన్ ఏకంగా సూర్యుడికి కూడా టచ్ అయ్యి కొన్ని సెకండ్ల పాటు సూర్యుడు ఆకాశంలో డిమ్ అయిపోతాడు. అప్పుడు ఈ సంఘటన అక్కడున్న ఒక ఇద్దరు అమ్మాయిలు చూసి ఊర్లో ఉన్న ఆడవాళ్లందరితో ఆ విషయాన్ని చెప్తారు. అసలుకే వాళ్ల హస్బెండ్స్ యుద్ధానికి వెళ్లిపోయి వీళ్లు రాత్రులు ఒంటరిగా గడపాల్సి వస్తుందని
బాధపడుతూ ఉన్న సమయంలో సడన్ గా మన హీరో దగ్గర ఇంత మ్యాటర్ ఉందని తెలిసేసరికి వాళ్ళు అసలు ఎక్సైట్మెంట్ ఆపుకోలేకపోతారు. కానీ ఈ అమ్మాయిలు మరి అతిగా చెప్తున్నట్టు అనిపిస్తూ ఉండేసరికి లేదు, మేము మా కళ్లతో చూస్తే గాని నమ్మమని చెప్పి ఆ రోజు నైట్ అందరూ అతని ఇంటి బయట చేరి మన హీరో ఆయుధాన్ని చూడడానికి క్యూరియస్ గా వెయిట్ చేస్తూ ఉంటారు. అప్పుడు అతను బయట బంతి ఆట ఆడుకుంటూ కనపడతాడు. ఆ బంతిని పదే పదే గాలిలోకి కొడుతున్నాడు. కాని అతని హ్యాండ్స్ ని అయితే యూజ్ చేయట్లేదు. ఇంకా మనోడు 2 కాళ్లు కూడా కింద నేల మీదే ఉంటాయి. వాళ్ల అనుమానం నిజమవుతుంది. వన్స్ హీరో ఇటువైపు తిరగంగానే అసలు వాళ్ల లైఫ్ లోనే ఎప్పుడూ చూడలేము అనుకున్న దృశ్యాన్ని చూస్తారు. ఇంకా ఊర్లో ఆడవాళ్లు మాత్రమే ఉండడంతో నెక్స్ట్ డే నుండి హీరో రైస్ కేక్స్ అమ్మడానికి వెళ్ళినప్పుడు ఒక్కో అమ్మాయి ఒక్కో రకంగా హీరోని అట్రాక్ట్ చేయడానికి ట్రై చేస్తుంది. కొంతమంది ఎక్స్ప్రెషన్స్ తో సెడ్యూస్ చేస్తుంటే మరికొంతమంది ఏకంగా బట్టలు ఇప్పేసి కనబడతారు. కాని హీరో మాత్రం ఫుల్ కంట్రోల్డ్ గా ఉంటాడు. ఆ నెక్స్ట్ డే ఒక అమ్మాయి ఇంకా తన పేషెన్సీని కోల్పోయి నైట్ టైం హీరో ఇంట్లోకి దూరిపోతుంది. అయితే ఆ అమ్మాయి ఒక బార్ ఓనర్ అవ్వడం వల్ల తనతో పాటు కుండ నిండా ఆల్కహాల్ తీసుకెళ్లి హీరో చేత డ్రింక్ చేయించి ఆ మత్తులో ఉన్న హీరోతో ఇంటిమేట్ అవ్వమని ఓపెన్ గా అడిగేస్తుంది. కాని హీరో నువ్వు నా స్టామినాని తట్టుకోలేవు అంటాడు. అది విన్న అమ్మాయి నీలాంటి వాళ్లని చాలా మందిని చూశాను అని నవ్వుకొని ఆయన నీ దమ్ము ఏంటో మాటల్లో కాదు దమ్ము ఉంటే చేతల్లో చూపించమని హీరోని రెచ్చగొడుతుంది. దాంతో అప్పుడు మన హీరోకి కోపం వచ్చి ఆ రోజు నైట్ తనకు బ్లాస్ట్ అయిపోతుంది. ఆ సౌండ్ కి ఊర్లో ఉన్న ఆడవాళ్లందరికీ మెలకువ వస్తుంది. నెక్స్ట్ డే మార్నింగ్ ఆ బార్ అమ్మాయి జరిగిన విషయానికి చెప్పి వాడి వల్ల నాకు బాడీ పెయిన్స్ మామూలుగా రాలేదు. ఈ పెయిన్స్ తగ్గాలంటే కనీసం 10 రోజులు అయినా పట్టొచ్చు అంటుంది. అది విన్న ఆ అమ్మాయిలంతా వెళ్లి హీరో ఇంటి ముందు క్యూ కడతారు. హీరో కూడా వచ్చిన ప్రతి అమ్మాయిని సాటిస్ఫై చేస్తూ అసలు వయసుతో సంబంధం లేకుండా వాళ్లందరికీ ఒకటే ప్రేమను పంచుతాడు. కాని ఆశ్చర్యంగా అతని స్టామినా మాత్రం కొంచెం కూడా తగ్గదు. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ కల్లా ఆల్మోస్ట్ ఆ విలేజ్లోని ప్రతి మహిళతోనూ ఇంటర్కోర్స్ అయిపోతుంది, డాలీతో తప్ప. నెక్స్ట్ సీన్లో ఆ విషయానికి వాళ్ల యువరానికి తెలిసి తను కూడా హీరో స్టామినాని చెక్ చేయాలనుకుంటుంది. యువరాణి తన తండ్రితో హీరో గురించి చెప్పి స్పెషల్గా కిడ్నాప్ చేయించి వాళ్ల ప్లేస్కి రప్పించుకుంటుంది. అలా బలవంతంగా తీసుకొచ్చిన హీరోకి భోజనం పెట్టించి నీ స్టామినా గురించి విన్నాము. నువ్వు ఆ ఇంగ్లీష్ వాళ్లతో వెయిట్ లిఫ్టింగ్ కాంపిటీషన్లో గనక గెలిస్తే నీ అన్నయ్యని యుద్ధం నుండి వెనక్కి తెప్పించేస్తామని బంపర్ ఆఫర్ ఇస్తారు. కాని ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే హీరో అతని చేతుల్ని యూజ్ చేయకూడదు. ఇంకా మేటర్ అర్థమైన హీరోకి తన మీద ఉన్న కాన్ఫిడెన్స్ తో ఆ ఛాలెంజ్ ని యాక్సెప్ట్ చేస్తాడు. అవతల వ్యక్తి 120 కేజీలు వెయిట్ లిఫ్ట్ చేస్తాడు. హీరో టర్న్ వచ్చినప్పుడు మనోడికి ఇంకా అప్పుడే ఆన్ అవ్వదు. కాబట్టి ఇనిషియల్ గా కొంచెం స్ట్రగుల్ అవుతూ ఉంటాడు. దాంతో ఆ ప్రిన్సెస్ అది అర్థం చేసుకుని స్టార్టింగ్ లో కొంచెం పుష్ ఇవ్వడానికి కావాలని అతని ముందు బనానాని తింటూ ఉంటుంది. అయితే దాన్ని ఒకలాగా తినడం వల్ల ఆ దృశ్యాన్ని చూసి ఒకేసారి కొన్ని వందల కిలోల వెయిట్స్ ని గాలిలో ఎగరేసి పడేస్తాడు. ఆ కాంపిటీషన్లో విన్ అవుతాడు. పోటీలో గెలిచినందుకు హీరోకి ఇచ్చిన మాట ప్రకారం వాళ్ల అన్నయ్యని యుద్ధం నుండి వెనక్కి తెప్పించాలి అనుకుంటారు. సరిగ్గా అప్పుడే సేనాధిపతి వచ్చి వాళ్ల అన్నయ్య యుద్ధంలో కనబడట్లేదని మేబీ చనిపోయి ఉండొచ్చు అంటాడు. ఆ విషయానికి తెలిసిన హీరోకి వాళ్ల అన్నయ్యతో అంత బాండింగ్ లేకపోయినా సొంత అన్నయ్య చనిపోయాడని తెలిసేసరికి చాలా బాధపడతాడు. ఆ బాధలో అసలు ఇంట్లో నుంచి బయటికి రాకపోతుండేసరికి ఆ ఊర్లోనే ఆడవాళ్లకంతా ఏం చేయాలో తెలియక ఖాళీగా ఉంటారు. కానీ టైం గడిచే కొద్దీ ఆ ఊర్లో ఒక పెద్ద కరువు వచ్చి జనాలకి వాటర్ అండ్ ఫుడ్ సరిగ్గా దొరకపోవడంతో డాలీ కూడా అనారోగ్యం పాలవుతుంది. అలాగే వీళ్ల అన్నయ్య చనిపోయాడు అని కూడా తెలియడంతో మెంటల్గా కూడా బాగా వీక్ అయిపోతుంది. ఒక వారం పాటు తన ఆరోగ్యం పూర్తిగా క్షీణించిపోయాక ఏ డాక్టర్ కూడా ఇంక తనని కాపాడటం మా వల్ల కాదని చేతులెత్తేస్తారు. కాని ఒకరోజు ఒక మాంక్ని పిలిపిస్తే మాత్రం తనని కాపాడడానికి ఒకే ఒక్క దారి ఉందని చెప్పి ఎవరైనా తనతో లవ్ చేస్తే తన కండిషన్ ఇంప్రూవ్ అవ్వచ్చు అని చెప్తాడు. ఎలాగో వాళ్ల అన్నయ్య కూడా చనిపోయాడు కాబట్టి మన హీరో ఆ రెస్పాన్సిబిలిటీని తీసుకోవచ్చు. కాని ఆలోచిస్తూ 2 డేస్ వెయిట్ చేసి చూస్తాడు. కాని తను ఇంకా చావు బతుకుల మధ్య ఉండడంతో ఫైనల్గా తనతో లవ్ చేసేస్తాడు. అయితే ఆ మాంక్ చెప్పినట్టే ఆశ్చర్యంగా తనకి నెక్స్ట్ డే అలా క్యూర్ అయిపోతుంది. ఓ పక్క ఆ ముసలి మాంకు ఇంకా ఎంపరర్ ఊర్లో కరువు గురించే బాధపడుతూ ఆ కరువు వల్ల ఎంతో మంది ఊరి జనాలు ఆకలితో చనిపోతూ ఉంటారు. అప్పుడు ఆ ముసలి మాంకు ఊరి చివర గుహలో ఒక ఆడెలుగు బంటి జీవిస్తూ ఉండిద్దని, అది మన పూర్వీకుల కాలం నుంచి బతికే ఉంది. బహుశా దానికి ఎవరైనా బలి ఇవ్వగలిగితే మళ్లీ తిరిగి వర్షాలు పడొచ్చు అని చెప్తాడు. కాని దాన్ని సాటిస్ఫై చేయడం కోసం మన రాజ్యంలో ఒక మగాడు ప్రాణత్యాగం చేయాల్సి వస్తుందని చెప్తాడు. ఇటువైపు విలేజ్లో అందరి అమ్మాయిలకి ఒకేసారి వొమిటింగ్స్ అవుతాయి. చివరికి డాలీతో సహా వాళ్లందరూ హీరో వల్లే ప్రెగ్నెంట్ అయ్యారని తెలుస్తుంది. అయితే అదే రోజు యుద్ధం కూడా పూర్తయి ఆ ఊరి మగవాళ్లంతా ఊరికి తిరిగి వచ్చేస్తారు. ఇంకా వాళ్లకి వాళ్ల భార్యలు ప్రెగ్నెంట్ అయ్యారని తెలుస్తుంది. కానీ భర్త లేని ఒక ముసలావిడ కూడా ప్రెగ్నెంట్ అవ్వడంతో అన్ని రోజులు మనం ఊర్లో లేకపోయినా మన భార్యలు ఎలా ప్రెగ్నెంట్ అయ్యారని వాళ్లకి డౌట్ వచ్చి బాగా ఎంక్వైరీ చేస్తే హీరో ఒక్కడే యుద్ధానికి రాకుండా ఊర్లో ఉండిపోయాడని తెలుస్తుంది. సో వీళ్ల ప్రెగ్నెన్సీకి కారణం కూడా వాడే అయి ఉంటాడని
ఊర్లో మగవాళ్లంతా హీరోని వెతకడం స్టార్ట్ చేస్తారు. ఆ ఓల్డ్ లేడీ హీరోకి ఈ విషయానికి చెప్పడం కోసం అతని ఇంటికి వెళ్తూ ఉంటే అప్పుడే యుద్ధంలో కాలు కోల్పోయి ఆ ఊరికి తిరిగి వస్తున్న హీరో వాళ్ళ అన్నయ్య కనిపిస్తాడు. కాని ఆ ఓల్డ్ లేడీ అతన్ని పలకరించకుండా ముందు హీరో దగ్గరికి వెళ్లిపోయి జరిగిందంతా చెప్పి అలానే మీ అన్నయ్య కూడా వస్తున్నాడు జాగ్రత్త అని చెప్తుంది. ఇంతలో వాళ్ళ అన్నయ్య రానే వస్తాడు. హీరో ఇంకా వాళ్ళ అన్నయ్యకి మొహం చూపించలేక ముందు డాలీని తీసుకెళ్లిపోయి ఎక్కడైనా దాక్కుందాం అనుకుంటాడు. కానీ డాలీ కూడా ప్రెగ్నెంట్ అయిందని తెలిసి అలా వాళ్ళ అన్నయ్యకి కాబోయే భార్యని ప్రెగ్నెంట్ చేశాడన్న గిల్ట్ ఫీలింగ్తో చివరికి ఊరు జనాలకు లొంగిపోతాడు. ఇంకా అతను చేసిన తప్పులకుగాను ఊరి మంచి కోసం ఆ ఎలుకబంటికి తనని తాను సాక్రిఫైస్ చేసేసుకుందాం అనుకుంటాడు. ఆ న్యూస్ తెలిసి ఊర్లో ఉన్న ఆడవాళ్లంతా బాధపడుతూ ఉంటే మిగతా మగవాళ్లు ఆల్రెడీ డెసిషన్ తీసేసుకుంటారు. ఇంకా వాళ్ళు హీరోకి పనిష్మెంట్గా నైట్ టైం ఆ ఆడ ఎలుకబంటి ఉన్న గుహలోకి వదిలేస్తారు. మరోపక్క హీరో వాళ్ళ అన్నయ్య డాలీ ప్రెగ్నెంట్ అయిందని తెలిసి చాలా సంతోషిస్తాడు. మరి నా తమ్ముడిని పెళ్లి చేసుకున్నావా అని అడిగితే లేదు నేను అడిగాను కానీ మీ తమ్ముడు నన్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోలేదు అని అంటుంది. నిజానికి హీరో వాళ్ళ అన్నయ్య డాలీని ఇంటికి తీసుకొచ్చిందే వాళ్ళ తమ్ముడికి ఇచ్చి పెళ్లి చేయడానికి. ఆ రోజు స్వీట్ బాక్స్లు ఇంటి మొదలు పెట్టినప్పుడు కూడా డాలీ హీరోని చూసేసిద్ది. సో తను వాళ్ళ తమ్ముడిని పెళ్లి చేసుకోవడానికే ఆ ఇంట్లోకి అడుగు పెడుతుంది. కాని హీరోకి ఆ విషయానికి చెప్పేలోగా అప్పటికే అపార్థం చేసుకుని ఇంట్లో నుంచి బయటకి వెళ్ళిపోతాడు. అయితే ఇప్పుడు వాళ్ళ తమ్ముడిని ఆ ఎలుగుబంటికి బలి ఇవ్వడానికి పంపించాడని తెలిసి వాళ్ళ అన్నయ్య చాలా బాధపడతాడు. ఇటువైపు హీరో ఆ గుహలోకి ఎంటర్ అయ్యాక ఆ ఎలుగుబంటి అటాక్ చేస్తుందేమో అని వెయిట్ చేస్తూ ఉంటాడు. కాని హీరోని లోపలికి పంపించి చాలాసేపు అయినా గాని ఇంకా ఊర్లో వర్షం మాత్రం పడదు. హీరో ఇప్పటిదాకా బ్రతికు ఉండడానికి ఛాన్స్ లేదని చెప్పి అందరూ ఇంకా ఆచారం ఫెయిల్ అయిందనుకుని హీరో ప్రాణత్యాగానికి ఉపయోగం లేకుండా పోయిందని బాధపడతారు. కాని ఇటువైపు హీరో చివరికి ఆ ఎలుగుబంటితో కూడా లవ్ చేస్తూ అనవసరంగా దాని చేతుల్లో బలి అయ్యే కన్నా వేరే రకంగా దాన్ని సాటిస్ఫై చేయాలనుకుంటాడు. అయితే ఆ ప్లాన్ వర్క్ అవుతుంది కూడా. ఫైనల్గా ఆ ఎలుగుబంటి సాటిస్ఫై అయ్యి ఊర్లో చాలా రోజుల తర్వాత వర్షం పడుతుంది. ఇంకా అక్కడ సీన్ కట్ అయ్యి కొన్ని సంవత్సరాల తర్వాత ఊర్లో ఆడవాళ్లందరికీ పిల్లలు పుట్టి ఇంకా వాళ్లందరికీ ఫాదర్ మనోడే కాబట్టి మన హీరోకి ఉన్న పవర్సే వస్తాయి. అయితే లాస్ట్ సీన్లో ఆ రాజ్యం యువరాణి పడవలో వెళ్తూ తన రాజ్యంలోని మహిళలకి ఒకప్పుడు తను చూసిన హీరో మగతనం గురించి కథలుగా చెప్తూ ఉంటుంది. బహుశా అలాంటి సెక్సువల్ లెజెండ్ మళ్ళీ ఈ భూమి మీద పుట్టకపోవచ్చని. సో మీరు చాలా అన్లక్కీ అంటుంది. ఆ మాట వినగానే బోట్ నడుపుతున్న వ్యక్తి వెనక్కి తిరిగి చూస్తాడు. ఎస్ ఆ లెజెండే ఇప్పటిదాకా బోట్ నడిపేది. ఈ అమ్మాయిలు అన్లక్కీ కాదని ప్రూవ్ చేయడానికే మళ్ళీ ఇప్పుడు తిరిగి వచ్చినట్టు చూపిస్తాడు. సో ఇంకా వీళ్ళకి కూడా 10 days బాడీ పెయిన్స్ తప్పవు అన్నట్టు చూపిస్తూ ఇక్కడితో ఈ మూవీని ఎండ్ చేస్తారు. కథ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు.